के विरोधी है। कहते हैं कि हम आपकी सारी संपत्ति ले लेंगे और किसी एक कौम को दे देंगे। స్నేహితులారా, వారు మీడియా సమక్షంలో వచ్చి మీడియా ముందుకొచ్చి చెబుతూ ఉంటారు. ఎంతటి అబద్ధం చెబుతారంటే, మీ దగ్గర ఉన్నటువంటి సంపద మొత్తం మేము తీసేసుకుంటాము, ఆ సంపదలో సగం సంపద వేరే వారికి ఇస్తాము అనేటటువంటి ఒక మాటను వారు చెప్తూ ఉన్నారు. हमारे हिंदू धर्म की सारी सीख, सारे भगवान, सारे संत, सारे महात्मा, सारे गुरुओं ने यही सिखाया कि सत्य के पथ पर चलो। మన హైందవ ధర్మంలో మన గురువులు గాని, మన ధర్మం గాని, మన ఋషులు గాని, మునులు గాని వీళ్ళందరూ కూడా మనకు నేర్పించింది ఒకటే, అది సత్య పథంలో నడవండి, సత్య మార్గంలో నడవండి, సత్యాన్ని అన్వేషిస్తూ ముందుకు సాగండి. और सत्य और अहिंसा के पथ पर चल के महात्मा गांधी जैसी महान शख्सियत ने हमें आजादी दी और कांग्रेस पार्टी की नींव डाली। స్నేహితులారా, సత్యము అహింస అనేటటువంటి ఈ రెండు సిద్ధాంతాల మీద మహాత్మా గాంధీ గారు యావత్తు జీవితాన్ని గడిపి, ఆ జీవితం అంతా కూడా ఆయన అదే సిద్ధాంతంలో, అదే పంథాలో సాగి ఈ దేశ స్వాతంత్రాన్ని సాధించడంలో అమోఘమైన పాత్రను పోషించారు. మనకి స్వాతంత్రాన్ని यही हमारा धर्म है। महात्मा गांधी जी शहीद हुए इस देश के लिए। उनके मुंह से क्या निकला जब गोली मारी उनको? हे राम निकला, हे राम, हे राम। స్నేహితులారా, మహాత్మా గాంధీ గారు ఎంత మహోన్నతమైనటువంటి వారంటే, వారి ఛాతీని చీల్చుకొని తుపాకీ గుండు వెళ్ళినప్పుడు వారి నోటి ద్వారా వచ్చిందేమిటి? హే రామ్, హే రామ్, హే రామ్ అనే మాటతోనే వారు తనువు చాలించిన విషయం గుర్తు పెట్టుకోవాలి. उनके खून ने इस धरती को सींचा, उनके खून ने हमें आजादी दी। వారి రక్తం ఏదైతే ఉందో ఆ రక్తంతో ఈ ప్రాంతానికి సేద్యం చేయటం జరిగింది, ఆ రక్తంతోనే స్వాతంత్రాన్ని సముపార్జించటం జరిగింది. उनका सारा आंदोलन हिंदू धर्म की सीख पर आधारित था, और ऐसा कोई धर्म नहीं है हमारे देश में जो आपको ये नहीं सिखाता कि आप सच्चाई को पर, आप अपने सच्चे अनुभव पर और सत्य के पथ पर चलो। స్నేహితులారా, భారతదేశంలో ఉండేటువంటి ధర్మాలలో ప్రతి ధర్మం కూడా సత్యాన్ని నడిపించండి, సత్యం మీదనే నడవండి, సత్యంతోనే జీవించండి అనేటటువంటి మాటను బోధిస్తుంది. హైందవ ధర్మం కూడా అదే సిద్ధాంతాన్ని మనకు బోధిస్తోందే తప్ప సిద్ధాంతాన్ని, అహింసను వదిలిపెట్టి హింసా మార్గంలో వెళ్ళమని ఏ ధర్మం ఎప్పుడూ బోధించదు. धर्म के नाम पर भाई भाई, बहन बहन को बांटना पाप है। స్నేహితులారా, ధర్మం పేరిట అన్నదమ్ముల మధ్య, సోదరుల మధ్య విభేదాలు సృష్టించేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. धर्म के नाम पर लोगों को गुमराह करके उनसे सत्ता, उनसे शक्ति लेना पाप है। స్నేహితులారా, ధర్మం పేరిట మనుషుల్ని సమూహాలుగా విడగొట్టి మనుషుల్లో భేదభావాలు సృష్టించి తద్వారా అధికారాన్ని సిద్ధించుకొని అధికారంలో ఉండేటటువంటి తపన వాళ్ళలో స్పష్టంగా మనకు కనబడుతుంది. धर्म के नाम पर लोकतंत्र को कमजोर करना, जनता को कमजोर करना और ये कहना कि हम संविधान को बदल डालेंगे पाप है। స్నేహితులారా, ధర్మం పేరిట మనుషుల్ని విడగొట్టి, ధర్మం పేరిట ప్రజల్ని విడగొట్టి, ధర్మం పేరిట విభేదాలను నాటి భారత రాజ్యాంగాన్ని సమూలంగా మార్చివేయాలి అనేటటువంటి ప్రయత్నం చేయడం అనేది అది ఎంతవరకు ధర్మమో సమంజసమో మీరు ఆలోచించాలి. ये संविधान हमारे पूर्वजों के संघर्ष, उनके खून से लिखा गया है। స్నేహితులారా, మన రాజ్యాంగం ఏదైతే ఉందో మరి మొదటి తరాలు, మన ముందు తరాల వాళ్ళ యొక్క చెమట, రక్తం ధారబోసి వాళ్ళు ఆపాదించుకున్నటువంటి రాజ్యాంగం. ये संविधान मोदी जी ने नहीं लिखा, ये संविधान इस देश की जनता ने लिखा है। ఈ రాజ్యాంగం ఏదైతే ఉందో ఈ రాజ్యాంగాన్ని నరేంద్ర మోడీ గారు రాయలేదు, ఈ రాజ్యాంగాన్ని భారత ప్రజలైనటువంటి మనం రాసుకున్నాం. आपके पूर्वज लड़े इस संविधान को बनाने के लिए, जिससे आपको अधिकार मिलता है, जिससे आपको आरक्षण मिलता है। మన పూర్వీకులు ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం వాళ్ళు తమ శ్రమ పడ్డారు, తమ రక్తాన్ని, చెమటను ధారపోశారు. దానివల్లనే ఈ రోజు మనం రిజర్వేషన్లని అనుభవించగలుగుతున్నాం, ప్రభుత్వం ద్వారా వచ్చేటటువంటి అంత లబ్ధిని మనం పొందగలుగుతున్నాం. और मोदी जी की सहमति से
भाजपा के प्रत्याशी देश भर में जाके कह रहे हैं कि 400 सीट दो, हम संविधान को बदल डालेंगे। నరేంద్ర మోడీ గారు భారతదేశమంతా తిరుగుతూ ఒకే మాట చెబుతున్నారు, నాకు 400 సీట్లు ఇవ్వండి, నేను భారత రాజ్యాంగాన్ని మార్చేస్తాను అంటున్నారు. मैं इनसे कहना चाहती हूं, सावधान रहो। इस देश की 140 करोड़ जनता है, ये संविधान इस जनता का है। ये जनता जान दे देगी, तुम्हें हमसे संविधान को बदलने नहीं देगी। స్నేహితులారా, అందుకే నేను మీ అందరికీ చెబుతున్నాను, ఈ దేశంలో 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఈ 140 కోట్ల మంది ప్రజల యొక్క మనోవాంఛ, వాళ్ళందరి యొక్క జీవన ఆధారం ఈ దేశపు గమనం ఈ రాజ్యాంగం. ఈ రాజ్యాంగాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం మార్చనివ్వము అని దృఢంగా చెప్పాల్సిన అవసరం ఉంది. बहुत खेल लिया है हमारे जज्बातों के साथ, बहुत गुमराह कर लिया है जनता को, बहुत झूठ बोले हैं और बहुत हो गया है। अब స్నేహితులారా, ఇప్పటి వరకు ఎంత చేయాలో అంత చేశారు. ఇంతవరకు ఎన్ని అబద్ధాలు చెప్పాలో అన్ని అబద్ధాలు చెప్పారు. ఇంతవరకు ప్రజల్లో ఎలాంటి స్పర్ధలు నెలకొల్పాలో అన్ని స్పర్ధల్ని కూడా వారు నెలకొల్పటం జరిగింది. जनता अब बर्दाश्त नहीं करेगी। ప్రజలు మీతో ఇక సహకరించే అవకాశం ఎంత మాత్రమూ లేదు. मंच पे आते हो चुनाव के समय, मोदी जी आएंगे,